మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం మరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్ర లేసి తెల్లవారుజామున నిద్ర లేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్ పోయేవాడిని. అందరం మారిగా నా జీవితం కూడా. హై స్కూల్ పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9:30 స్కూల్ పోవాలి. ఇక్కడ ఏ 6:30 7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళా తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాడు. దాన్ని పుస్తకాలతో పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లేవాడు. అంటే 5 గంటలకు నిద్ర లేసి 4 గంటలకు నిద్ర లేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూల్ కు పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాడు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులేకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్లీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి.